రాజంపేట పట్టణంలో జరిగిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజును సుగవాసి సుబ్రహ్మణ్యం పిఏ నెట్టివేయడాన్ని అందరూ చూశారు. ఆయన ప్రవర్తన సొంత పార్టీ నాయకులే సీదరించుకునేలా ఉందని ఒంటిమిట్ట మండలం టీడీపీ సీనియర్ నాయకుడు కొమరా వెంకట నరసయ్య పేర్కొన్నారు. ఒంటిమిట్టలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీలో ఓడిపోయిన ఎమ్మెల్యే మాత్రమే, ఆయనకు ఎలాంటి ప్రోటోకాల్ లేదని వెంకట నరసయ్య విమర్శలు చేశారు. జరిగిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మీ దుష్ప్రవర్తనను సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు అందరూ బాగా చూడడం జరిగింది. మీ పిఏ ముత్కూర్ రఫీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రాజుపై చేయి వేసి నెట్టివేయడం కూడా అక్కడ ఉన్న వందలాది మంది కార్యకర్తలు నాయకులు చూశారు. అదేవిధంగా చొక్కా పార్టీ దౌర్జన్యం చేసిన విషయాన్ని కూడా అక్కడ ఉన్న నాయకులంతా చూశారు. చీదరించుకున్నారు నీ ప్రవర్తన, నీ పిఏ ప్రవర్తన పట్ల. జగన్మోహన్ రాజు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు అనే విషయాన్ని మీరు మర్చిపోయినారు. మీరు కేవలం అసెంబ్లీకి పోటీ ఓడిపోయిన అభ్యర్థి మాత్రమే. మీకు ఎలాంటి పార్టీ పరంగా ఎలాంటి పోర్ట్ఫోలియో పదవి లేదో, మీరు ప్రోటోకాల్ కిందికి రారు. ఆ విషయాన్ని మర్చి మీరు ఈరోజు జిల్లా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడైన అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రాజు పైన తప్పుడు ఆరోపణలు చేసి ఈ సంఘటన జరిగిన కేవలం 15 నిమిషాల వ్యవధిలో నీ అనుచరులు ఆయన ఇంటిపైన రాళ్లతో దాడి చేయడం దుర్మార్గం కాదా? నీ రౌడీజం మాడుకోకపోతే నీకు ఖచ్చితంగా పార్టీ బుద్ధి చెప్తుంది. నీకు నీ అనుచరులకు రౌడీజానికి వాతలు పెడుతున్న ఖాయం. మీరు మీ దుష్ప్రవర్తనతో నాయకుల్లో, కార్యకర్తల్లో, ప్రజల్లో, తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో చీదరించబడ్డారు. మీ ఆహ్వానం చేయాలి, అందరికీ అర్థమైంది. మీ పద్ధతి మార్చుకోవాలని బాలసుబ్రహ్మణ్యానికి నేను తెలియజేస్తున్నా. బాలసుబ్రహ్మణ్యం 12 నుంచి 24 వరకు ఎక్కడా లేవు. నువ్వేందో నీతులు చెప్తా ఉన్నావు గొప్పగా. 40 సంవత్సరాలుగా పార్టీకి జెండా మోసినట్టు చెప్తా ఉన్నావు. నువ్వు ఎక్కడ జెండా మోయలా. నువ్వు నీ కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే పార్టీ దగ్గర క్లియర్గా ఉంది. 2021లో నీ కుటుంబ సభ్యులు ఎక్కడ ప్రచారంలో పాల్గొన్నారో కూడా అందరికీ తెలుసు. నీ బండారం చెప్పాలంటే చాలా ఉంది. నీ పద్ధతి మార్చుకో. నీ చెంచాలతో నా పైన ప్రకటనలు ఇప్పించడే కాదు. దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా ఓపెన్ సవాల్ రాజంపేటలో కాదు, లేదా కడప ప్రెస్ మీట్లో డిబేట్కి సిద్ధమని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గం తరపున నేను నీకు సవాలు విసురుతున్నా. ఈ సవాళ్ళను స్వీకరించు. పార్టీ పరువును పోగొట్టద్దు. దయవంచి పార్టీ లైన్లో నడుచుకో. పార్టీ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తే నాయకులు హర్షించరు, ప్రజలు హర్షించరు. 164 సీట్లు తెలుగుదేశం పార్టీకి ప్రజలు కట్టబెట్టారు. ఆ గౌరవాన్ని అట్లే ఉంచు. ఆకాశం చూసి ఎంగిలి మూసుకుంటే అది నీ నెత్తిన పడుతుంది తప్ప జగన్మోహన్ రాజు నెత్తిన పడదు. ఆ విషయాన్ని కూడా గ్రహించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. నీ ప్రవర్తన మానుకోవాలని చెప్పి హితో పలుకుతున్నాను.